హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ డ్రీమ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కేఎఫ్సి అండి. మా పిల్లలకు ఎంతో ఇష్టమైన చికెన్ కేఎఫ్సి ఇంట్లోనే ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీ అండి, స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ముందుగా ఒక బౌల్లో చికెన్ని కడిగి పెట్టుకోవాలి. మేమైతే 750 గ్రామ్స్ చికెన్ స్ట్రిప్స్ అయితే తీసుకున్నాము. అందులో 2 కోడిగుడ్లను ఇలాగా కొట్టి పోసుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు, సరిపడా కారం ఇలాగా వేసుకోవాలి. స్పైసెస్ అనేది మీ ఆప్షనల్ అండి. ఇక్కడ వీడియోలో మా వారు కొంచెం స్పైసెస్ ఎక్కువగానే యాడ్ చేస్తున్నారు. 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న ఈ చికెన్ ని 1 గంట పాటు పక్కన పెట్టేయాలి, మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో 1.25 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మిశ్రమం బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన ఈ పిండి మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్ని ఇలాగ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ రెసిపీ చేయాలంటే ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్ కంపల్సరీ ఉండాలండి. ఐస్ క్యూబ్లో కూల్ వాటర్ని ఇలాగ యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ స్ట్రిప్స్ని ఇలాగ ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని మైదా పిండిలో ఇలాగా కోట్ చేసుకోవాలి. మైదా పిండి అంతా చికెన్కి ఇలా బాగా కోటింగ్ అయిపోయిన తర్వాత ఐస్ వాటర్లో ఇలాగ డిప్ చేసుకొని మళ్ళీ మైదా పిండిలో ఇంకొక కోటింగ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కోటింగ్ని చేసుకోవాలి. చూడండి ఇలా కోటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొకసారి కూడా డిప్ చేసుకోవాలి. ఇంకోసారి ఐస్ వాటర్లో డిప్ చేసిన తర్వాత ఇంకో కోటింగ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 సార్లు కోటింగ్ వేసుకోవడం వలన చికెన్ స్ట్రిప్స్ అనేది పర్ఫెక్ట్ గా క్రిస్పీగా వస్తాయి. ఇలాగా కోటింగ్ చేసుకున్నది పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే అన్ని పీసెస్ ని కూడా కోటింగ్ చేసుకోవాలి. చూడండి ఈ రెసిపీ చేయడానికి కొంచెం ఓపిక అయితే కావాలి మనకి, కానీ పిల్లల కోసం ఎలాంటి వంటనైనా చేయగలుగుతాం. ఈ రెసిపీ అయితే చాలా బాగా కుదిరిందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు, కానీ మా వారికి ఇది నచ్చలేదు. డబుల్ కోటింగ్, ట్రిపుల్ కోటింగ్ మైదా అన్హెల్దీ అంటూ తిడుతూనే పిల్లలకు తినిపించాడు. ఇలాగా చేసి పెట్టుకున్న చికెన్ స్ట్రిప్స్ని అయితే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ స్ట్రిప్స్ ఉంటాయి కదండి, వాటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కడాయిలో ఎన్ని పడితే అన్ని చికెన్ స్ట్రిప్స్ని ఇలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నిజానికి ఈ రెసిపీ హెల్త్కి అంత మంచిది కాదు అనిపించింది నేను ఇంట్లో చేసిన తర్వాత. ఎందుకంటే ఫస్ట్ మైనస్ పాయింట్ మైదా పిండి అయితే, సెకండ్ మైనస్ పాయింట్ ఏంటిదంటే ఆయిల్ అనేది చాలా పీల్చుకుంటుంది ఈ రెసిపీ అయితే, అందుకే అన్హెల్దీ అనిపించింది. కానీ బయటికి వెళ్ళి తినే బదులు పిల్లల కోసం ఇలా ఇంట్లోనే మన చేతుల మీద పెడితే చాలా హ్యాపీ కదా. ఈ రెసిపీ ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఓపికగా వేయించుకోవాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటిదంటే మైదా పిండి కోటింగ్, ఐస్ వాటర్ డిప్ చేయడం, ఇలా చేసిన తర్వాత ఎక్కువసేపు అలా ఉంచుకోకుండా వెంటనే ఫ్రై చేసుకోవాలంట. నేను కొద్దిసేపు ఆగిన తర్వాత ఫ్రై చేసుకున్నాను, అందుకే కొంచెం పర్ఫెక్షన్ లో తేడా వచ్చింది. బట్ టేస్ట్ వైజ్ అయితే ఆసమ్ అండి, చాలా బాగా కుదిరింది. నేను ఇటు ఫ్రై చేస్తూనే ఉన్నాను, మా పిల్లలు ఖాళీ చేస్తూనే ఉన్నారు. ఫైనల్ గా వాళ్ళు తిన్నా కానీ మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. ఇంత కష్టపడి చేసినందుకైనా లాస్ట్ ఈ 4 పీసెస్ని అయితే నా కోసం ఉంచారు. ఇక వీటితోనే ఫైనల్ రిజల్ట్ గా మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి హోమ్ మేడ్ కేఎఫ్సి రెసిపీ చాలా బాగా కుదిరింది. చూడండి లోపలైతే చాలా జ్యూసీగా వచ్చింది. చూడండి ఎంత జ్యూసీగా టెంప్టింగ్ గా ఉందో. మనం బయటికి వెళ్ళి తింటే 4 పీసెస్కి 300 చేంజ్ ఏమో బిల్ అవుతుంది. అదే 300కి చికెన్ తెచ్చుకొని ఇలా హెల్దీగా ఇంట్లోనే చేసి తింటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, ఒకటి కంటే ఎక్కువ తినొచ్చు. సో ఇంతేనండి ఈరోజు వీడియో. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.